హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి గర్ల్స్ కోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ డైలాగ్ అనేది చాలా వైరల్ ఉంది అండ్ మీకు నచ్చేలా అయితే ఎడిటింగ్ చేశాను. ఈరోజు ఈ డైలాగ్ చాలా సింక్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇప్పుడైతే చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గానే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఓకే, సింగిల్ మెథడ్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేద్దాం. ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ ఫోటో ఉంటుంది కదా, సో ఫోటో ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కార్టూన్ ఫ్రేమ్ హెచ్పిఎన్జీ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్లో కొద్దిగా ఇబ్బంది అవుతుందని సింపుల్గా అయితే ఫోటో ఎడిట్ చేసుకుంటే మీకు సింపుల్గా అయితే అవుతుంది. ఇక్కడ గ్రూప్ ఎడిట్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కూర్చొని చెప్పాలి మీకు. ఇక్కడ ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీకు హాఫ్లో. ఒకవేళ మీకు ఫ్లవర్ ఎఫెక్ట్ నచ్చితే ఆన్ చేసుకోండి, లేకుంటే వదిలేసండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా లేయర్స్ అయితే ఉంటుంది కదా, ఈ లేయర్స్లో మీ యొక్క ఫోటో ఏదైనా ఒకటే ఫోటోని ఈ 7-6 టైమ్స్ అయితే మీరు మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఫుల్ స్క్రీన్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ రీప్లేస్ చేసి చూపిస్తాను వేరే ఫోటోని. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మీకు నేనైతే ఈ ఫోటో రీప్లేస్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓకే, మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు ఒకటే ఫోటోని 6 టైమ్స్ అయితే ఈ విధంగా అయితే రీప్లేస్ చేసుకోండి. అయితే మీకు ఆ ఫోటో అనేది ఒక లేయర్స్లా అయితే డివైడ్ అవుతుంది. మీరు డెమో వీడియోలో చూసే ఉంటారు. ఓకే, ఈ విధంగా నేనైతే కొన్ని చూపిస్తున్నాను, ఇంకొన్ని మీరు అయితే చేసుకోండి. ఓకే, మీకు గ్రూప్ ఈజీగానే ఉంటుంది, మీరు కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుంది కదా, ఈ బీట్ మార్క్ని మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను సింపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎఫెక్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. నేనైతే డబల్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. ఓకే, మీకు ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, కాపీలో చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఈ మిడిల్ ఫోటో ఏదైతే ఉందో అది పేస్ట్ స్టైల్ పక్కన ఆరం క్లిక్ చేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. మీ ఫోటోకి అయితే ఈ విధంగా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ అంతగా క్రాపింగ్ సెట్ కాకపోతే మీరు ఒకసారి ఈ స్టార్టింగ్ ఎఫెక్ట్ ఒకసారి ఓపెన్ చేసి క్రాప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ని తక్కువ చేసుకోండి. మీరు తక్కువ చేసుకుంటే మీకు ఫోటో అనేది మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్ని. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.